అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు బెనిఫిట్స్పై సంచలనం, ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఈ ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటప్పుడు విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వం నుంచి అందే ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణాలు తదితరాల కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే గత 6 నెలలుగా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు అయితే పడుతున్నారు. మార్చి 2024 నుంచి నవంబర్ వరకు కూడా 140 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే అయ్యారండి. అయితే ఈ నెలలో మరో 13 మంది ఉపాధ్యాయులు అయితే రిటైర్ కాబోతున్నారు. ఉపాధ్యాయులతో పాటుగా వివిధ శాఖల్లో ఉద్యోగులు సైతం ఉద్యోగ విరమణ పొందారు. ఒక్కో ఉద్యోగి సర్వీస్ వేతన లెక్కల ప్రకారంగా సుమారు 25 లక్షల నుంచి 80 లక్షల వరకు చేతికి అందుతాయి. గెస్టెడ్ హోదాలో ఉన్న అధికారులకు అయితే బెనిఫిట్ మొత్తం కోటికి పైగానే ఉంటుంది. ఏ శాఖలో ఉద్యోగి అయినా ఉద్యోగ విరమణ చేసిన రోజే బెనిఫిట్స్ అందించాలనే నిబంధన ఉంది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది. ఉద్యోగ విరమణ సమయంలో తమను ఇలా ఇబ్బందులు గురిచేయడం తగదని పలువురు రిటైర్మెంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ విరమణ పొందే ప్రతి ఉద్యోగికి వెంటనే బెనిఫిట్స్ అందేలా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఈఎల్ సొమ్ము కోసం ఎదురుచూపు. పదవి విరమణ పొందిన రోజే బెనిఫిట్స్ అందించాలనే ఆదేశాలున్న తప్పని నిరీక్షణ. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన మగ్గి డి శంకర్పాలెం ఉన్నత పాఠశాలలో సామాన్య శాస్త్రం బోధించేవారు. జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో శంకర్ గారికి అందించాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఈఎల్స్కు సంబంధించిన సొమ్ము ఇంకా అందలేదు. ప్రభుత్వం అయితే స్పందించాలి. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొమ్ము అందించడంలో ప్రభుత్వం స్పందించాలి. ఎంతోమంది తమకు రిటైర్మెంట్ రోజున పెద్ద మొత్తంలో సొమ్ము చేతికి వస్తుందని ఆ డబ్బుతో ఇంటిని నిర్మించడం, పిల్లల భవిష్యత్తుకు వినియోగించడం చేస్తారు. ప్రభుత్వం స్పందించి బెనిఫిట్స్ని త్వరగా అందించేలా చూడాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.